ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేసెను. ఆయన వారు పడిన గుంటలో నుండి వారిని విడిపించెను. ఆయన కృపను బట్టి నరులకు ఆయన చేయు ఆశ్చర్య కార్యమును బట్టి వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురుగాక. కీర్తనలు 107 20-21 ప్రైజ్ జీసస్. ఈరోజు సెప్టెంబర్ 29 మండే. గుడ్ మార్నింగ్ పరలోకనేసిన సంఘ బిడ్డలందరికీ, ఆత్మీయులకు, దైవజనులకు, ఇతర రాష్ట్ర దేశాల మన ప్రియులందరికీ కృపా క్షేమములు సమృద్ధిగా విస్తరించునుగాక. ఆమేన్. ఫ్రెండ్స్, దేవుడు తన వాక్కును పంపించి వారిని బాగు చేశాడట. నిన్నటి దినం ముందు ఎన్నో వండర్ఫుల్ మిరాకిల్స్ ప్రభు చేశారు. అనేకులను స్వస్థపరిచారు. ప్రభుకే మహిమ కలుగును గాక. వేలాది మంది నడిపించారు. ప్రభుకే మహిమ కలుగును గాక. అంతేకాదు, ఎవరైతే ఆ ప్రేయర్లు ఏకీభవించారో ఇంకా స్వస్థ రాలేదా, నీకు స్వస్థత కలుగును గాక. తన వాక్కును నీకు ఇస్తున్నాడు దేవుడు. నిన్ను బాగు చేయబోతున్నారు. నీ జీవితాన్ని బలపరచబోతున్నారు. నీకు అనారోగ్య సమస్య నుంచి, పాపం అనే వ్యాధి నుంచి, దరిద్రం అనే సమస్య నుంచి విడిపించి నిన్ను బాగు చేయనుగాక. ఆయన వారు పడిన గుంటలో నుంచి వారిని విడిపించను. ఒకవేళ ఏదైనా ఇరుక్కుపోయావా, ఇబ్బందులో ఉన్నావా, అప్పుల్లో, కుటుంబ కలహాలలో, మానసిక ఒత్తిడిలో, వాటన్నిటి నుంచి దేవుడు విడిపించి నిన్ను లాభనెత్తబోతున్నారు. దేవుడు గొప్ప కార్యాలు చేయబోతున్నారు. ప్రభుకి మహిమ కలుగును గాక. ఆయన కృపను బట్టి నరులకు ఆయన చేయి కార్యాలను బట్టి వారు ఎప్పుడు కూడా కృతజ్ఞతాస్తుతులు చెల్లించేదని రాయబడింది. ఎస్, దేవుడు నీ పట్ల, నా పట్ల కృతజ్ఞత స్థుతులు కోరుకుంటున్నారు. ఆయన స్తుతించి కనపరచు. నిన్ను స్వస్థపరుస్తున్నారు, నిన్ను బాగు చేస్తున్నారు, నిన్ను ఆర్థిక సమస్యను విడిపిస్తున్నారు, మంచి జాబ్ నీకు ఇస్తున్నారు, మంచి ఆరోగ్యం దేవుడు నీకు ఇస్తున్నారు, ఆర్థికంగా దేవుడు లేవనెత్తబోతున్నారు. అలాగే నీ ఎగ్జామ్లో తోడయండి మంచి రిజల్ట్ ఇవ్వబోతున్నారు. మంచి జాబ్, మంచి ఆశీర్వాదం, మంచి బిజినెస్ దేవుడు ఇచ్చి పడిన గుంటలో నుంచి, అప్పు నుంచి, దరిద్రం నుంచి, సమస్య నుంచి, ఒత్తిడి నుంచి, ఒకవేళ ఎదుటి వారి చేతులు ఇరుక్కుపోయావో వాటి నుంచి విడిపించి దేవుడు నిన్ను బాగు చేయనుగాక. ఆమేన్. ఆశ్చర్యకర తన వాక్కును పంపి వారిని బాగు చేసిన రాయబడింది. వారు పడిన గుంటలోంచి లేవనెత్తని రాయబడింది. కృప చూపించి అద్భుతాలు చేయవాడా, మీ ఆశ్చర్యమైన కార్యం జరిగించి మహిమ తెచ్చుకోనండి. అయ్యా, ఈరోజు ఇంతట్లో నీ సన్నిధి తోడగించండి. ఎవరు వ్యాధులు ఇస్తున్న వారు స్వస్థపరచండి. ఎవరు బలహీనంగా ఉన్నారో బలపరచండి. ఎవరు సమస్యలో ఉన్నారో కురింగిన వారు లేవనెత్తండి. పడిపోయిన గుంట నుంచి విడిపించండి. ఆర్థిక ఇబ్బందులని గుంటల నుంచి విడిపించండి. మానసిక ఒత్తిళ్లు, కుటుంబ కలహాలైనటువంటి సమస్యలను విడిపించి, ఒత్తిడి నుంచి, సైతాన్ చేతుల నుంచి విడిపించి, దయపాత్రను విడిపించి, బాగు చేసి, కృప చూపించి గొప్ప కార్యాలు చేయండి. నీకు విరోధకరమైన ఏ శక్తులు ఎవరిని పనిచేయనొక దుష్టుడిని బంధిస్తూ మీరు బంధించి నీ కృపాక్షేమాలు తోడగించి నడిపించుకొని మహిమ చెందండి. ప్రతి వారం అసలు తీర్చండి. మంచి జాబ్స్ ఇవ్వండి అయ్యా, మంచి ప్రమోషన్స్ ఇవ్వండి, ట్రాన్స్ఫర్స్ ఇవ్వండి, దీవెన ఇవ్వండి, బిజినెస్ ఇవ్వండి. ఎవరిని బిడ్డలను, చిన్న బిడ్డలను ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి. స్కూల్స్, కాలేజ్, హాలిడేస్ నాయన ప్రొటెక్ట్ చేసి కృపనిచ్చి కార్యాలు చేయండి. ప్రతి ఒక్కరిని బలపరచండి నాయన. ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసి మరగల సాళ్ళ నుంచి దీవెనకరంగా మార్చండి నాయన. అన్ని విషయాల్లో కూడా కృప తీరివ్వండి. ఇక్కడున్న మా సర్కస్ గ్రౌండ్ విషయంలో కూడా మీరు మాట్లాడి, యజమానులతో మీరు మాట్లాడి మాకు గిఫ్ట్గా ఇప్పించండి. మందిరం కోసం కృప తీరివ్వండి. అద్భుత కార్యాలు చేయండి. మీ ఆశ్చర్యమైన కృపను నా పట్ల, మా పట్ల చూపించండి. ఈ రోజంతా గొప్ప చేయమని ఇవ్వండి. ఏ దృష్టికని ఎవరైనా పడినివ్వద్దు. హాస్పిటల్ అయిన కూడా స్వస్థపరచండి అయ్యా. మరణకరణ పేషెంట్ కూడా విడిపించి స్వస్థపరచండి. ప్రతి ఒక్కరిని బాగు చేయండి. ఈరోజు పనులన్నింటిలో తోడేయండి, ప్రయాణాల్లో తోడేయండి. అన్నింటిలో నీ కృప చూపించి గొప్ప కార్యాలు చేయండి. నీకు విరోధకరణ ఏ శక్తులు ఎక్కడ పనిచేయను కృపయు, క్షేమం, ఆశీర్వాదం, దీవెన దయచేసి మహిమ చెందండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. హ్యావ్ ఎ నైస్ డే. దేవుడు నిన్ను బాగు చేయనుగాక. ఆమేన్.